హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ గేమ్ చేంజర్ మూవీ పైన ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు తెలిసింది. రామ్ చరణ్ గారిది ఇది సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించిన కొన్ని నెటిజన్స్ అయితే స్పెక్యులేషన్ స్టోరీస్ రిలీజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒకటి చెన్నై నుంచి ఇన్సైడ్ టాక్ వచ్చిందని వార్త వైరల్ అవుతుంది. మరి ఆ ఇన్సైడ్ టాక్ ఏ విధంగా ఉంది, సినిమా స్టోరీ ఏ విధంగా ఉండబోతుంది? ఇదే నేపథ్యంలో కొంతమంది ఫ్యాన్స్ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సార్ ఇంకా అప్డేట్లు ఏమి ఇవ్వట్లేదు, ట్రైలర్ అప్డేట్లు ఇవ్వట్లేదు అని చెప్పేసి ఒక ఫ్యాన్ అయితే సూసైడ్ చేసుకుంటానని చెప్పేసి కూడా లెటర్ రాశారు. ఆ లెటర్ కూడా వైరల్ అవుతుంది అంటున్నారు. మరి మొత్తంగా ఈ గేమ్ చేంజర్ గురించి మీరేం చెప్తారు? ముందుగా లెటర్ గురించి మాట్లాడదాం. ఇంట్రెస్టింగ్ ఉంది ఆ లెటరు. అంటే ఒక డైహార్డ్ ఫ్యాన్ లెటర్ రాశాడు. ఆ లెటర్ నేను చదువుతాను, చిన్నదే కాబట్టి. లెటర్ టైటిలే రిప్ టైటిల్ అని ఉంది. రిప్ అంటే రెస్ట్ ఇన్ పీస్. తనంతానే రిప్ టైటిల్ అని, అంటే తనే చనిపోతే రిప్ అని పెడతారు కదా, తనే ముందే పెట్టుకున్నాడు. రిప్ టైటిల్ టు గేమ్ చేంజర్ అఫీషియల్ గౌరవనీయులైన గేమ్ చేంజర్ గారికి, అంటే గేమ్ చేంజర్ ఒక మనిషిలాగా రాశాడు గారికి, నేను అనగా ఈశ్వర్ డిహెచ్ఎఫ్సి అంటే డైహార్డ్ ఫ్యాన్స్ కమిటీ అని కింద రాసుకున్నాడు బ్రాకెట్లో. చరణ్ అన్న ఫ్యాన్ని చింతిస్తూ రాయినది ఏమనగా, సినిమాకి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. మీరు ఏ విధమైనటువంటి ట్రైలర్ అప్డేట్ ఇవ్వట్లేదు, కనీసం అభిమానుల ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు. ఈ నెల ఆఖరికల్లా మీరు ట్రైలర్ అప్డేట్ ఇవ్వకపోతే, న్యూ ఇయర్ సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడుతానని సవినయముగా తెలియజేసుకుంటున్నాను. ఇట్లు మీ విధేయుడు చరణ్ అన్న భక్తుడు ఈశ్వర్. ఇది లెటర్ అనమాట. ఇది మనకి కామెడీగా ఉంటుంది కానీ వాళ్ళకి పాపం సీరియస్గానే ఉన్నట్టుంది. ఎందుకంటే అభిమానులు హర్ట్ అవుతున్నారు. మామూలుగా అప్డేట్లు ఇవ్వాలి. ఇది ఆల్రెడీ ఇప్పుడు ఏంటంటే 4 ఏళ్ళు అయిపోయింది ఈయన సోలో సినిమా వచ్చి. సో అభిమానులు ఖచ్చితంగా మన అంటే మామూలుగా లాజికల్గా ఆలోచించే వాళ్ళకి ఇదంతా సిల్లీగా కనబడుతుంది. ఏంట్రా ఇప్పుడు మీ బాధ ఏంటి అనిపిస్తుంది. కానీ అభిమానులు నిజంగానే సీరియస్ అభిమానులు ఉన్న వాళ్ళు చాలామందిని నేను కూడా చూశాను దగ్గరగా. ఎందుకంటే మేము ఫిల్మ్ రీసెర్చ్ గ్రూప్లో నేను కొద్ది రోజులు పనిచేసి ఫ్యాన్స్ని కూడా ఇంటర్వ్యూలో చేశాం. వాళ్ళు చాలా కోసుకోవడం ఇవన్నీ ఎమోషనల్గా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. అవన్నీ చూపించారు మాకు. చూడండి సార్ మేము ఎట్లా కోసుకున్నాం, ఇక్కడ బొమ్మలు వేసుకోవడం, రకరకాల పిచ్చి వ్యవహారం ఫ్యాన్స్లో ఉంటుంది అనమాట. సో అందుకని అతను సీరియస్గానే రాసి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ పుష్ప గొడవలో పడి గేమ్ చేంజర్కి పెద్ద పబ్లిసిటీ రాలేదు, పెద్ద హైప్ లేదు ఇప్పటి వరకు. ఇంకా అతను చెప్పినట్టుగా 13 రోజులే టైం ఉంది. ఇది ఈరోజు ఇందాక రాసిన లెటరే అది ఫ్రెష్గా. సో అతను బెదిరిస్తున్నాడు. నిజానికి ఏంటంటే ట్రైలర్ రిలీజ్ చేయాలి, డేట్ అనౌన్స్ చేయలేదు ఇంకా. అంటే ఈ గొడవలంతా చేసినా కూడా ఈ గొడవల్లో మనకి మైలేజ్ రాదని వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే డల్లాస్లో చేసినా కూడా డల్లాస్లో చేసిన ఫంక్షన్కి పెద్దగా పేరు రాలేదు ఎక్కడ. ఎందుకంటే మొత్తం ఇప్పుడు అల్లు అర్జున్ ఇష్యూ నడుస్తుంది కాబట్టి ఇంకా వేరే ఎవరిది రాలేదు. అందుకని వాళ్ళు వెయిట్ చేసి కొద్దిగా ఇది సబ్సైడ్ అయినాక చేద్దామని, అందుకే దిల్ రాజు రంగంలోకి దిగి దాన్ని కొద్దిగా పరిష్కరించి నెక్స్ట్ మన సినిమాల మీదకి వెళ్దామనేది దిల్ రాజుకున్న ఐడియా. ఎందుకంటే దిల్ రాజుకి టెన్షన్ ఉంది. 3 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. 3 కలిసి ఒక 600 కోట్లన్న బడ్జెట్ మినిమం ఉంటుంది సినిమాలకి. సో ఆయనకి ఆ ఇబ్బందులు అయితే ఉన్నాయి. అందుకని ఆయన ఇమీడియట్గా ఈ సమస్యను పరిష్కారం కాకపోతే మనకు దెబ్బ తగులుతుందని ఆయన ఆగమేఘాల మీద 24 అవర్స్ అదే పనిలో ఉండి మొత్తానికి సక్సెస్ఫుల్గా చేయగలిగాడు. సో ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి ఇప్పుడు గేమ్ చేంజర్ మీద వెళ్తుంది. సో కాబట్టి వాళ్ళు రిలీజ్ చేస్తారని నాకు తెలిసి ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది చేయకపోయినా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ అనేది వాళ్ళు కామన్గా ఖచ్చితంగా చేస్తారు కదా, ఒక రోజు అటు ఇటు చేస్తారు. ఇతను డెడ్ లైన్లు పెడితే ఎలాగా? సో రేపు పొద్దున మళ్ళీ అదొక కేసు అవుతుంది. ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సినిమా వాళ్ళ మీద సీరియస్గా ఉంది. పొరపాటున ఇట్లాంటి ఫ్యాన్స్ ఆత్మహత్య చేసుకున్నాం, మళ్ళీ అతన్ని అరెస్ట్ చేసినా చేస్తారు. ఎవరిని? రామ్ చరణ్. ఎందుకంటే మళ్ళీ అందరికి ఒక న్యాయం, అతనికి ఒక న్యాయం, ఇతనికి ఒక న్యాయం అనే గొడవలు అవుతాయి కదా. కాబట్టి జరిగినా జరుగుతుంది. అందుకని రామ్ చరణ్ కూడా భయం ఉంటుంది ఇట్లాంటి లెటర్లు చూస్తే. సో అభిమానులు అట్లాంటి పని చేస్తే తను అభిమానంగా ఇష్టపడే రామ్ చరణ్కే ఇబ్బంది కాబట్టి ఆ అభిమాని చేయకుండా ఉండడం అవసరం. చేయకుండా ఉంటాడని మనం ఆశిద్దాం. అయితే ఈ లోపల ఏంటంటే చెన్నై నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ ఏంటంటే గేమ్ చేంజర్ స్టోరీ ఏంటి,
గేమ్ చేంజర్ ఎలా ఉంది అనేది అక్కడ తమిళ్లో చూసిన కొంతమంది, ఎందుకంటే ఎయిటింగ్ దీంట్లో ఉంటారు కాబట్టి ఆ బ్యాచ్లో రిలీజ్ అయిందనమాట. శంకర్ అభిమానులు రిలీజ్ చేశారు. ఎందుకంటే శంకర్కి కూడా ఇది ప్రెస్టీజియస్ ఫిల్మ్. శంకర్ నిజానికి రాజమౌళి వీళ్ళంతా రంగంలోకి రాకముందే ఆయన పాన్ ఇండియా సినిమా అనే కాన్సెప్ట్ రాకముందే పాన్ ఇండియా సినిమాలు తీసిన వ్యక్తి శంకర్, మనకు తెలుసు. కానీ ఆయన వరుసగా ఫ్లాపుల వల్ల శంకర్ వెనకబడిపోయాడు, ఎవరెవరో ముందుకు వచ్చేసారు. ఇప్పుడు శంకర్ వరుసగా రోబో 2 కానీ ఇండియన్ 2 కానీ దారుణమైన ఫ్లాపులు అవ్వడంతో శంకర్ మీద డౌట్లు ఉన్నాయి. ఆ టైంలో ఈ ఫిల్ము రిలీజ్ పెట్టుకున్నారు. ఇప్పుడు దీని మీద కూడా ఇటు శంకర్, ఇటు చిరంజీవి మెగా ఫ్యాన్స్ అందరూ కూడా దీని టెన్షన్లో అయితే ఉన్నారు. సో ఈ క్రమంలో అసలు ఏంటి గేమ్ చేంజర్, ఏంటి కథ, ఏంటి దీని పరిస్థితి ఏంటి అనేది అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది. అయితే వాళ్ళకి ఒక రకమైన ఉత్సాహం సుకుమార్ వల్ల వచ్చింది. సుకుమార్ ఇక్కడగా మొన్న డల్లాస్లో జరిగిన మీటింగ్లో సుకుమార్ ఏం చెప్పాడంటే, ఇది అద్భుతమైన సినిమా, బ్లాక్ బస్టర్ అవుతుంది, వండర్ఫుల్గా ఉంది, ముఖ్యంగా రామ్ చరణ్ పెర్ఫార్మెన్స్ అసలు ఆసమ్గా ఉంది, దీనికి నేషనల్ అవార్డు కూడా ఆయనకు వస్తుంది, ఇలాగ చెప్పడం వల్ల మెగా ఫ్యాన్స్లో ఉత్సాహం వచ్చింది. అయితే కథ ఏంట్రా బాబు, ఇది టీజర్ చూస్తేమో ఫాస్ట్గా వెళ్ళిపోతూ రొటీన్గా అనిపిస్తుంది. టీజర్లో కొత్త వెరైటీ ఏమి కనిపించట్లేదు. సో అసలు ఏంది దీని కథ, ఏంది ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న ఇదైతే టెన్షన్ అయితే ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు చెన్నై నుంచి ఏమొచ్చింది అనేది మనం చెప్పుకుంటే, చెన్నై నుంచి ఏమొచ్చిందంటే ఇతని 2 క్యారెక్టర్లు రామ్ చరణ్ చేశాడు. ఒకటి రామ్ నందన్ అనే క్యారెక్టరు, అతను స్టూడెంట్గా ఉండి తర్వాత ఐఏఎస్ అవుతాడు. ఆ రామనందన్ క్యారెక్టర్ ఒకటి. 2 అప్పన్న క్యారెక్టరు, అప్పన్న ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న క్యారెక్టర్. సో మామూలుగా ఓపెన్ అయ్యేదేమో కాలేజీలో ఓపెన్ అవుతుంది. ఇతను ఎట్లాగా కాలేజీలో ఇది సీన్లు అవన్నీ వస్తాయి. డెహ్రాడూన్లో ట్రైనింగ్ అవన్నీ చూపిస్తారు. దాని తర్వాత ఐఏఎస్ అయ్యి ఇతను కరప్ట్ రాజకీయ, అప్పుడే ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, అభ్యుదయ పార్టీ అనేది. శ్రీకాంత్ సీఎం అవుతాడు, అందుకనే ముసలి గెటప్ అదంతా ఉంటుంది. సో అతని కొడుకు అరాచకాలు, సూర్య వచ్చి అతని కొడుకు అనమాట, సీఎం కొడుకు చేస్తుంటాడు. ఈ క్రమంలో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్లో అప్పన్న క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుంది. అప్పన్న అసలు ఈ పొలిటికల్ పార్టీని పెట్టిందే అప్పన్న. అతను రూరల్లో రైతుల కోసం ట్రాక్టర్ గుర్తుతో పార్టీ పెట్టాడు. అతను రైతుల కోసం, వాళ్ళకి వాటర్ సోర్సుల కోసం అతను ఫైట్ చేశాడు. ఆ క్రమంలో అతను ఎనిమిస్ చేతిలో చనిపోతాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు ఇతను ఒక రకంగా రివెంజ్ తీర్చుకోవడం అనేది బేసిక్ కథ. అంటే కథగా చూసుకున్నప్పుడు పెద్ద వెరైటీ కథ ఏమి లేదు, మామూలుగా రివెంజ్ స్టోరీ. కానీ శంకర్ సినిమాలన్నీ కూడా, ఆయన సినిమాలన్నీ కూడా ఒక సామాజిక సమస్యను తీసుకుంటాడు శంకరు. ఆ సామాజిక సమస్యని ఎంటర్టైనింగ్గా చెప్తాడు అన్నమాట. దాంట్లో మంచి ఎమోషన్స్ ఉంటాయి, కామెడీ ఉంటుంది, బ్రహ్మాండమైన పిక్చరైజేషన్, సాంగ్స్ పిక్చరైజేషన్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీగా ఖర్చు పెడతాడు అతను. అప్పట్లోనే విపరీతం ఖర్చులు పెట్టి చేయించినాడు అనమాట. ఒక సాంగ్కే అప్పట్లోనే కోట్లు ఖర్చు పెట్టి తీసిన వ్యక్తి అతను శంకర్. అలాగా బేసిక్గా అయితే చూసిన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఫస్ట్ హాఫ్ బోరు కొట్టదు, అబవ్ యావరేజ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది ఫస్ట్ హాఫ్ అంతా కూడా. వీళ్ళిద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్స్ అవన్నీ ఉన్నాయి. ఆ అమ్మాయి కూడా ఐఏఎస్ దీంట్లోనే ఉంటుంది, కేర్ అద్వాని. సో వీళ్ళ ట్రాక్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు నుంచి ఒక రేంజ్కి వెళ్ళిపోయింది. ఇంటర్వెల్ ముందు బ్రహ్మాండమైన కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అక్కడి నుంచి ఇంటర్వెల్ తర్వాత సెకండ్ హాఫ్ మాత్రం చాలా హై పీక్లో ఉంది. వండర్ఫుల్ అన్న పద్ధతిలో సెకండ్ హాఫ్ వచ్చింది. ముఖ్యంగా రామ్ చరణ్ ఇప్పటి వరకు కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు దీంట్లో అనేది వాళ్ళు చెప్తున్నది. సో ఖచ్చితంగా రామ్ చరణ్ మాత్రం మళ్ళీ నేషనల్ అవార్డు స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఉంది. ఈ అవార్డులు అయితే గ్యారంటీ. అట్లాగే శంకర్ కూడా మునుపటి శంకర్ కనబడతాడు సెకండ్ హాఫ్లో. టైట్ కాన్ఫ్లిక్ట్ కానీ వీళ్ళ మధ్య. ముఖ్యంగా సూర్య ఈ మధ్య విపరీతమైన ఫామ్లో ఉన్నాడు. సూర్య క్యారెక్టర్ దీంట్లో చాలా బాగుంది. అట్లాగే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా కూడా వెరీ టైట్గా ఉంది. ముఖ్యంగా ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్, అప్పన్న టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఇప్పటివరకు రామ్ చరణ్ చేయలేదు. అందులో వీళ్ళందరూ ఉంటారు, మళ్ళీ శ్రీకాంత్ వీళ్ళందరూ కూడా అక్కడ ఉంటారు. అంజలి దాంట్లో హీరోయిన్గా చేసింది ఆ పార్ట్లో. సో అంజలి సీన్లు కానీ చాలా ఎమోషనల్గా,
చాలా బాగుంటది. అదంతా కూడా కొత్తగా అనిపిస్తుంది ట్రాక్. ఓకే. అట్లాగే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక సీఎంతో ఢీకొంటే ఎలా ఉంటది? అందుకనే మనకి టీజర్‌లో కూడా అన్‌ప్రెడిక్టబుల్ అని డైలాగ్ ఉంది. సో, హ్మ్. ఆ క్రమంలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ గానీ, అతను ఫైట్స్ గానీ చాలా ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఫైట్స్ గూడా ఇప్పటివరకు ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ రాలేదన్న హాలీవుడ్ స్టైల్‌లో ఉన్నాయనేది చెప్తున్నారు. ఓకే. ప్రధానంగా దీన్ని మనకు హైదరాబాదు, వైజాగ్, ముంబై, చండీగఢ్, న్యూజిలాండ్ ఈ లొకేషన్స్‌లో తీశారు. కాలేజ్ సీన్‌లన్నీ గూడా అమృత్‌సర్ ఆ ఏరియాలో తీశారని చెప్తున్నారు. సో, తమన్ పాటలు ఆల్రెడీ హిట్ అయినాయి. అయితే విపరీతమైన బజ్ అయితే రాలేదు గానీ, అట్లని మరీ డల్‌గా గూడా లేదు. శంకర్ పాటలేందంటే వినడానికంటే కూడా విజువల్‌గా చాలా గ్రాండియర్‌గా తీయడం అవన్నీ కనిపిస్తాయి. హ్మ్. రిలీజ్‌కు ముందు గూడా వీళ్ళు ఆల్రెడీ ఎట్లయితే 'పుష్పని' అనేక చోట్ల ఫంక్షన్‌లు పెట్టారో, వీళ్ళు గూడా ఇటు ఆంధ్రప్రదేశ్, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, ముంబై వీటిలన్నిటిలో గూడా పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గూడా త్వరలోనే అక్కడ పెద్ద ఎత్తున పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ దానికి చీఫ్ గెస్ట్‌గా రాబోతున్నాడని. ఒక కటౌట్ గూడా ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఇండియాలోనే ఏ హీరోకి ఇప్పుడు లేనంత పెద్ద కటౌట్ చేయబోతున్నారు. అది రేపు ఓపెనింగ్ ఉందని కూడా చెప్తున్నారు విజయవాడలో. ఓకే. విజయవాడ వజ్రా గ్రౌండ్స్ బృందావన్ కాలనీలో అది ఉందని. సో, దీన్ని బేసిక్ కథ ఇచ్చిందేమో కార్తీక్ సుబ్బరాజు. కార్తీక్ సుబ్బరాజు చాలా ఫేమస్ డైరెక్టరు. స్క్రిప్ట్ వర్క్‌లో ఆయన చాలా పేరుంది ఆయనకి. ఆయన కథ ఇచ్చాడు దీనికి మూల కథ. దీనికి ముగ్గురు స్క్రీన్ ప్లే రైటర్లు. శంకర్ గాకుండా వెంకటేషన్, ఫర్హాద్ పామ్‌జీ, వివేక్ అనే ఒక ముగ్గురు స్క్రీన్ ప్లే రైటర్లు కూడా దీనికి పనిచేశారనమాట. అంటే దీంట్లో సీన్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా వస్తాయి. ఎపిసోడ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో, ప్రతి సీన్‌ని జాగ్రత్తగా రైటర్లు కూర్చొని కొత్తగా ఉండే విధంగా చెక్కాడు. ఈవెన్ శంకర్ గూడా